నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరియర్ లో స్పీడ్ పెంచారు. ఇటీవలే కుబేర చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈ అందాల భామ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్రకటించారు. మైసా అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పుష్ప 2, చావా, సికిందర్, కుబేరా ఇటువంటి బ్లాక్ బస్టర్లతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్తో అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. జూన్ 27న రష్మిక తన కొత్త చిత్రం మైసాను అధికారికంగా ప్రకటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఆన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్టులో రష్మిక చాలా వైల్డ్ గా కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే రష్మిక పోషిస్తున్న పాత్ర పూర్తి భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. టైటిల్ పోస్టర్లో ఆమె శక్తివంతమైన వారియర్ రూపంలో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో ఆమె పాత్ర గురించి నిర్మాతలు ఇచ్చిన హింట్ మరింత క్యూరియాసిటీని పెంచింది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అని చెప్పుకురాగా ఈ చిత్రంలో రష్మిక యోధురాలిగా కనిపించనుందని తెలుస్తోంది. రష్మిక ఇప్పటి వరకు కనిపించిన పాత్రల కంటే పూర్తి భిన్నమైన షేడ్లో ఇందులో కనిపించనుందని అర్థమవుతోంది. రష్మిక స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి సంతోషం వ్యక్తం చేస్తూ తాను ఎప్పుడూ కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటాను. మైసా నా కెరియర్లో ప్రత్యేకమైనది. ఈ పాత్రని ఎన్నడూ చూడని నన్ను చూపిస్తుంది. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎదురు చూస్తున్నాను అని పేర్కొంది. ఎమోషన్, పవర్, యాక్షన్ మేళవించిన పాత్రను రష్మిక పోషించబోతున్నట్టు ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా స్పష్టమవుతుంది. ముక్కు పుడక, ట్రెడిషనల్ శారీతో పాటు రక్తంతో కూడిన ముఖం ఆమె పవర్ఫుల్ గా కనిపించింది.